హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈ వీడియోలో 1962లో జరిగిన ఒక అణుబాంబు ప్రమాదం గురించి చెప్తాను. అలాగే ఒక చిన్న స్విచ్ ఎలా వేల మందిని కాపాడిందో కూడా తెలుసుకుందాం. 1962లో అమెరికాలో ఉత్తర కరోలినాలో ఒక అణుబాంబు ప్రమాదం చోటు చేసుకున్నదని మీకు తెలుసా? అవును, ఒక B-52 బాంబర్ ప్రమాదవశాత్తు గోల్స్బరో ఉత్తర కరోలినాలో 2 అణుబాంబులను వదిలింది. అందులో ఒక బాంబు పతనమై నేలపై కూలిపోయింది, కానీ అదృష్టవశాత్తు అది పేలలేదు. ఆ బాంబులు హిరోషిమాపై పడిన బాంబు కన్నా 260 రెట్లు శక్తివంతమైనవి. ప్రతి బాంబు పేలకుండా నిరోధించడానికి అనేక భద్రతా స్విచ్లు ఉన్నాయి. వాటిలో చాలా విఫలమయ్యాయి, కానీ అదృష్టవశాత్తు ఒక చిన్న స్విచ్ పనిచేసి మనల్ని రక్షించింది. ఆ బాంబు పేలిపోయి ఉంటే వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు మరియు ఆ ప్రాంతం కలుషితమయ్యేది. అది చరిత్రను ఎప్పటికీ మర్చిపోలేనిది. ఒక చిన్న భాగం ఎంతటి పెద్ద మార్పు తేగలిగిందో ఆలోచించండి. ఈ ప్రమాదం ఒక అణుబాంబు విపత్తు నుంచి ఎంత దగ్గరగా మనం బయటపడ్డామో చూపిస్తుంది. ఆ బాంబు పేలి ఉంటే వచ్చే భయం మరియు నాశనం ఊహించుకోలేనిది. ఈ సంఘటన భద్రతా ప్రమాణాల ఎంత ముఖ్యమో మరియు అదృష్టవశాత్తు అవి పనిచేసిన విధానాన్ని కూడా గుర్తు చేస్తుంది. మనం తెలియకుండా ఇంకా ఎన్ని ప్రమాదాలు ముందుకొచ్చాయో ఊహించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ like this video, don't forget to subscribe our channel for more amazing interesting facts. Thanks for watching.